ఇక లక్ష్మి విహారిని ఊరు వదిలి వెళ్ళిపోమని అంటుంది. నేను వెళ్ళను. నేను వెళ్తే నేను తీసుకొని వెళ్తా అని విహారి అంటాడు. మీరు వెళ్ళకపోతే 3 రోజుల్లో మా నాన్నని ఒప్పించకపోతే నన్ను జీవితాంతం వదిలేసి వెళ్ళిపోవాలి అని అంటుంది లక్ష్మి. ఈ 3 రోజుల్లో మామయ్యని ఎలా అయినా ఒప్పిస్తా. నాకు మన ప్రేమ మీద నమ్మకం ఉంది అని విహారి అంటాడు. విహారి లక్ష్మితో తను తల్లి కోసం అమెరికా నుంచి వచ్చేసా. దారిలో తను ఓ అమ్మాయిని చూసా అని, ఆ అమ్మాయి లాంటి అమ్మాయే భార్యగా కావాలి అనుకున్నానని, కానీ కుటుంబాన్ని కలపడం కోసం మరదల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కానీ, అనుకోకుండా మొదట చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా అని మన ఇద్దరికి దేవుడు కలిపాడు కాబట్టే మనం పెళ్లి చేసుకున్నాం. తర్వాత నువ్వు మా ఇంటికి అనుకోకుండా వచ్చావు. మనం దగ్గర అవ్వకూడదు అనుకున్న ప్రతిసారి దేవుడు మనల్ని కలుపుతూనే ఉన్నాడు. సహస్రమెల్లో తాళి కట్టమని నీతో సహా అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఆ దేవుడు నాతో కేవలం 2 ముడులు మాత్రమే వేసేలా చేశాడు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా సరే, ఆ దేవుడు చివరకు నిన్ను నన్ను కలుపుతూనే ఉంటాడు. దారిలో వచ్చే ఈ సమస్యలు మనం ఇద్దరం ఎదుర్కోవాలి అని అంటాడు విహారి. లక్ష్మి ఎంత చెప్పినా విహారి వినడు. మా నాన్న ఎంత మంచివాడో అంత మొండివాడు. మా అత్తని చాలా ప్రేమించేవాడు. ఆడు మోసం చేసేసరికి ఆమె పేరు కూడా తలవడం లేదు అని అంటుంది లక్ష్మి విహారితో. నా ప్రేమ నిజమైందని మామయ్యని ఎలా అయినా ఒప్పిస్తానని విహారి అంటాడు. ఇక మరోవైపు ఆదికేశవులను బామ ఫ్యాక్టరీకి సమయానికి బట్టలు ఇవ్వకపోవడం ఏంటి అని అంటుంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని చేయలేకపోతున్నా అని ఆదికేశవులు అంటే, సమస్య ఉందని తినడం మానేస్తామా? అన్నీ తెలిసిన వాడివి. ఇక నీ ఇష్టం అని చెబుతుంది బామ. ఇక మరోవైపు అమావాస్య అష్టగ్రహ కూటమి సందర్భంగా ఊరి కట్టుబాటు ప్రకారం రాత్రి 8 నుంచి 12 వరకు గ్రామ ప్రజలు ఎవరు ఇల్లు వదిలి బయటకు రాకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారు. బయటకు వచ్చిన వారికి శిక్ష వేస్తారని దండోర వేస్తారు. లక్ష్మి అది విని బయట ఉన్న విహార్ని చూసి చాలా కంగారు పడుతుంది. ఇక మరోవైపు ఆదికేశవ్ విహార్ని పట్టించుకోకుండా గేటుకు తాళం వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. పంతులు గుడిలో పూజలు చేసి గుడి తలుపులు వేసేస్తారు. ప్రతి ఏడాది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలా ఏం జరగకుండా ఈ ఏడాది కాపాడమ్మా అని ఆయన దండం పెట్టుకొని తాళం వేస్తాడు. ఇక లక్ష్మి తండ్రి దగ్గరికి వెళ్ళి పంచాయతీ కట్టుబాటు ప్రకారం అందరూ ఇంటి లోపలే ఉండాలి. విహారి గారు బయటే ఉన్నారు. ఆయన అలా ఉంటే ఊరికే అరిష్టం కదా నాన్న, కనీసం ఇంట్లోకి రానివ్వకపోయినా వరండాలో అయినా ఉండే అవకాశం ఇవ్వు నాన్న ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంతలో పెద్ద మనిషి వచ్చి ఆదికేశవుల్ని పిలుస్తారు. ఇక ఆదికేశవ్ వాళ్ళు బయటకి వస్తారు. ఈరోజు మన ఊరికి ఏదో శని అంటున్నారు కానీ మనకొక రోజు ముందే శని వచ్చేసింది. ఇలాంటి వాడిని నేనైతే నడి రోడ్డు మీద నరికివేసేవాణ్ణి అని అంటాడు. లక్ష్మి మనసులో నా భర్తని అన్నని మాటలు అంటున్నారు. అన్నిటికీ శాస్త్రి జరుగుతుందని మనసులో అనుకుంటుంది లక్ష్మి. మీరెందుకు వచ్చారని ఆదికేశవులు అడిగితే, నా కూతురు గర్భవతి కదా, పెద్దమ్మని తోడు తీసుకెళ్దామని వచ్చాను అని అంటాడు. ఇక గర్భవతి అయిన అమ్మాయి కూడా రావడంతో పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు. లక్ష్మి తండ్రిని బతిమలాడడంతో ఆదికేశవులు విహారిని లోపలికి రావడానికి ఒప్పుకుంటాడు. వరండాలో మాత్రం ఉండాలి, అక్కడే పడుకోవాలని అంటాడు ఆదికేశవులు. విహారిని తీసుకుని లక్ష్మి లోపలికి వెళ్తుంది. మరోవైపు గర్భవతి అమ్మాయికి నొప్పులు వస్తుంటాయి. ఆ టైంలో నొప్పులు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.